గుడిలో గంట కొడితే భక్తులు వస్తారు, బడిలో గంట కొడితే పిల్లలు వస్తారు, చట్పట్లో గంట కొడితే అద్భుతమైన రోటి పచ్చడి రుచి వచ్చేస్తుంది కదా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ గంట కొట్టేద్దాం. ఇవాళ పచ్చడి ఏంటో చూసేద్దాం. మరి ఈరోజు చట్పట్లో మనందరికీ అద్భుతమైన రోటి పచ్చడి రుచి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? కీరా ముక్కల పచ్చడి. కీరా ముక్కల పచ్చడి. వావ్, చాలా వెరైటీ. కీరాని ఎప్పుడన్నా అలా తినేస్తాము, లేదంటే సలాడు, ఇంకా బాగా ఏదో చేయాలి అంటే స్వీట్. కీరతో స్వీట్ ఏదో చేస్తారు, తురిమేసి క్యారెట్ కీర్ లాగా ఇది చేస్తారు. అయితే పచ్చడి ఫస్ట్ టైం వింటున్నాను. ముక్కల పచ్చడి. ఓ సూపర్. అయితే తొందరగా ఎలా చేస్తారో చూడాలనుంది. మరి కీరా ముక్కల పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అలాగే ప్రవీణ. కీర దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కీరా ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, వెల్లుల్లిపాయ రెబ్బలు, నిమ్మరసం, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు. సో పద్మ గారు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అసలు ముందు ఈ పచ్చడి ఎలా చేస్తారా నాకు కంగారుగా ఉంది. గబగబా చూసేద్దాము. కీరా ఎప్పుడు ఇష్టం, అలా కనపడితేనే తినేస్తాం. సలాడ్ లాగా తినేస్తే ఊరికే కట్ చేసుకొని అసలు ఏం లేదు, వాష్ చేసుకొని అలా తినేసేయచ్చు అంతే కదా. ఇప్పుడు అసలు దాంట్లో పచ్చడి అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఎలా చేస్తారా అని ఉంది. ఫస్ట్ రోల్ తీసేసుకోండి. అంతేనా? ఓ సూపర్. ఇంకా పొయ్యితో అప్పుడేం పనిలేదు, తాలింపు వేసుకోవటం అంతే. రోల్ తీసేసుకొని చిన్న రోల్ సరిపోద్ది కదా? సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేయించుకోకర్లా, పచ్చివి చాలు. అలాగే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు ఒక వాసన, వేయించినవి ఒక స్మెల్ ఉంటాయి కదా. కీరాతో పచ్చడి చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? మేము చేస్తాం రెగ్యులర్ గా. ఇది మామూలుగా రెగ్యులర్ పచ్చడా? మీరు కొత్తగా వెరైటీగా ట్రై చేసింది? చేస్తుంటాం. ఇది ఎప్పుడు చేస్తుంటాం? కర్రీ కూడా చేస్తాం కీరా తోటి. కీరాతో కర్రీయా? చాలా బాగుంటుంది. మామూలుగా ఇలా సలాడ్ లాగానే కాదు, మామూలు వెజిటబుల్ లాగా కూడా వాడతాం. అవునా? నేను అది ఓన్లీ సలాడ్ లాగానా, లేకపోతే ఇలా బాగా దాహం వేసినప్పుడు ఒకటి తినటానికి అట్లానే అనుకున్నా. కూర చేయొచ్చు, పచ్చడి కూడా. చాలా రకాల కూరలు చేస్తాం దాంతో. ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం. పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి. తురిమాం కాబట్టి ఆల్మోస్ట్ తొందరగానే నలిగిపోతుంది. నేను దంచను. బాగుంది. దంచడం బాగుంది. సో పచ్చడి బాగా నలిగేదా? కొబ్బరి నలిగితే చాలు మనకి. కొబ్బరి పచ్చిమిర్చి నలిగితే చాలు. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేద్దాము. నిమ్మకాయ వేస్తారు. సో మనం నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఆ జ్యూస్ కూడా బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్ తో కలపండి. నాకంటే బాగా దంచుతున్నారు. అయిపోయింది, ఎక్స్పర్ట్ అయిపోయాను నేను దంచడంలో. ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు నూరద్దా? నూరాలి కొద్దిగా కొంచెం. కొంచెం సన్న ముక్కల్లా కట్ చేసాము. అలాగే పసుపు,
కీరా ఇంత తొందరగా నలిగిపోద్దా ఊరికే? కొద్దిగా దంచితే చాలు, ఎక్కువ నలగకూడదు, కొంచెం ముక్కలుగా అలాగే ఉండాలి. కూడా ఉండాలి. సరిపోతుంది, చాలా ఎక్కువ నలగకూడదు. ఇదంతా బౌల్లో కొత్తిమీర కూడా వేద్దాం. దంచక్కర్లేదా? అవసరం లేదు, సన్నగా కట్ చేసాం కదా. బౌల్లోకి తీసేనా? ఒక కీరా అంటే కొబ్బరి చూచాయిగా వేసుకోవటమేనా మనం? కొంచెం కొబ్బరి ఇంకా ఎక్కువ కావాలనుకున్నవి కూడా వేసుకోవచ్చు. అంటే ఫ్రెష్ కొబ్బరి అయితే బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరి అని చెప్పారు కదా, అప్పుడు ఫ్రెష్ గా అయితే. సో ఇంకా మనం దీనికి ఏమైనా చేయాలా? తాలింపు వేయాలి. దీనికి తాలింపు వేస్తామా? ఫైన్. ఓకే, తాలింపు నెయ్యితోనా? నెయ్యితో అంటే మనం పచ్చి కొబ్బరి వాడేది ఎందులోనైనా, పెరుగుతో చేసే వంటలనైనా పచ్చి కొబ్బరి వాడే దాంట్లో ఎందులోనైనా కూడా మేము నెయ్యితోనే తాలింపు. నెయ్యి వేయాలి, కాంబినేషన్ అన్నమాట. పచ్చి కొబ్బరికి నెయ్యి. మామూలుగా కొబ్బరి పచ్చళ్ళు అది ఇంట్లో చేసుకుంటాం కదా రెగ్యులర్ గా, దాంట్లో కూడా నెయ్యి తాలింపు వేయాలి. పెరుగుతో చేసే దాంట్లో కూడా అలాగే. ఆయిల్ వద్దు, నెయ్యి తాలింపు. నెయ్యి కాటు వెంటనే కాగిపోద్ది. తాలింపు గింజలు పప్పులు వేడెక్కితే చాలు మనకి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఓకే, ఇప్పుడు ఇందులో కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో వేసేనా? వేసేసేయండి. సో ఇంతే, తినేటప్పుడు చక్కగా తాలింపును బాగా కలిపేసుకొని తినచ్చు. ఎంత బాగుందో, ఇలా అంత పచ్చడి అయిపోయాక తాలింపు అలా గార్నిష్ అయితే చాలా అందంగా ఉంది. అయిపోయినట్టేనా పచ్చడి? అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. 5 నిమిషాల్లో కరెక్ట్ గా. కొబ్బరి పచ్చిమిరపకాయ మనకు నలిగిన తర్వాత దానికి సరిపడిన ఉప్పు వేసాము, తర్వాత ముక్కలు వేసి బాగా దంచేసి పసుపు నిమ్మకాయ కలిపి. మనకి రెడీగా నిమ్మకాయ లేదనుకోండి, చింతపండు నానబెట్టి వేసుకోవచ్చు. కొంచెం చింతపండు నానబెట్టి ఎలా అయినా పర్లేదు. నిమ్మకాయ ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్రెష్ గా నిమ్మకాయ ఫ్లేవర్ బాగుంటది, అందుకని నిమ్మకాయ యూజ్ చేస్తాను అనమాట. ఇదేంటంటే డైట్ చేసే వాళ్ళకి కూడా రెగ్యులర్ గా కర్రీస్ అవి తినాలి అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. పుల్కాల్లోకి, రైస్ లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. సలాడ్ లాగా ఉంటుంది, కర్రీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మనం ఎక్కడ పచ్చడి మిస్ అవ్వలేదన్న ఇది కూడా ఉంటుంది. ఓకే, మరి అయితే ఓకే ప్రవీణ, కీరా ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. అలాగే, గుమగుమలు ఆడిపోతున్న పచ్చడి. నెయ్యితో తాలింపు వేసాం కదా, అందుకని ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అద్భుతం. చాలా బాగుంది అసలు. తాలింపు, నెయ్యి ఫ్లేవర్ కానీ, పప్పులు తగలటం కానీ, అలా కొబ్బరి పచ్చడిలానే ఉంది. ఫ్లేవర్ కీరా తగలటం కొత్తగా ఉంది. చాలా బాగుంది పద్మ గారు, చాలా టేస్టీగా ఉంది. కీరాతో డెఫినెట్ గా ఈ పచ్చడి నేను కూడా ట్రై చేసి మా ఇంట్లో అందరికీ తినిపించేస్తా. చాలా బాగుంది. చూసారు కదా కీర దోసకాయ ముక్కల పచ్చడి.
చాలా చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. మీరు పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళు వదిలిపెట్టకుండా తినేస్తారు అన్నం అంతా. నిజంగా చెప్తున్నాను. మరి ట్రై చేస్తారా? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కీర దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, వెల్లుల్లిపాయ రెబ్బలు, నిమ్మరసం, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు. కీర దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత అందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి వెల్లుల్లిపాయ రెబ్బలు నలిగేంత వరకు దంచుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, ముందుగా కోసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు కూడా వేసి కచ్చా పచ్చగా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన తాలింపుని రెడీ అయిన పచ్చడి మీద మనం తయారు చేసుకున్న తాలింపు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కీర దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ రోజు చట్పట్లో మీరు చూపించిన ఈ కీర దోసకాయ ముక్కల పచ్చడి చాలా చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. ట్రెండీ పచ్చడిలా ఉంది, కానీ మీరు ఎప్పటి నుంచో చేస్తున్నా అన్నారు, కానీ చాలా బాగుంది పద్మ గారు. ఇంత మంచి పచ్చడి మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు మీరు తయారు చేసిన కీర దోసకాయ ముక్కల పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi చూడొచ్చు. ఈ రోజు చట్పట్లో మీరు తయారు చేసిన వెరైటీ కీర దోసకాయ ముక్కల పచ్చడి చూశారు కదా. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.